ఓకేనా, స్టార్ట్ చేయి. బైబిల్ పనులు పడదామా? ఓకే, పాడదాం. बाइबल का తెలుగు హిందీలో పాడదాం. ओके। दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, जो इसको रोज रोज मार्ग में खतरा कोई न हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पठित श्रेष्ठ ग्रंथम बाइबल, శ్రేష్ట గ్రంథం బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును, ఓ పఠింప శ్రేష్ట గ్రంథం బైబిల్. ఈ ఉదయ సమయము అంటే దానికి ముందు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, रोमियो की पत्री पहला अध्याय 1 నుండి 25 వచనాల వరకు, 1 से लेकर 25 पद तक మార్చి చదువుకుందాం. తెలుగులో మరి మొదటి 7 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లోండి పునరుత్థానుగాను ప్రభావము నిరూపింపబడిన ఈ నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగును. ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. 8 वचन पढ़ेंगे। पहले मैं तुम सब के लिए यीशु मसीह के द्वारा अपने परमेश्वर का धन्यवाद करता हूँ, क्योंकि तुम्हारे विश्वास की चर्चा सारे जगत में हो रही है। ఆటంకం లేకుండా మీ యొద్దకు నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. 10 वचन। और नित्य अपनी प्रार्थनाओं में विनती करता हूँ कि किसी रीति से अब तुम्हारे पास आने की मेरी यात्रा परमेश्वर की इच्छा से सफल हो। 11 वचन पढ़ रहा हूँ। 11వ వచనం చదువుతున్నాను. మీరు స్థిరపడాలని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. 12వ अर्थात यह कि जब मैं तुम्हारे बीच में हूँ तो हम उस विश्वास के द्वारा जो मुझ में और तुम में है एक दूसरे से प्रोत्साहन पाए। సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యుద్ధకు రానుద్దేశించితిని గాని ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. मैं यूनानियों और अन्य भाषाओं का और बुद्धिमानों और निर्बुद्धियों का कर्जदार हूँ। నా వల్ల అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. 16వ వచనం। क्योंकि मैं सुसमाचार से नहीं लजाता, इसलिए कि वह हर एक विश्वास करने वाले के लिए, पहले तो यहूदी फिर यूनानी के लिए उद्धार के निमित्त परमेश्वर की सामर्थ्य है। ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది। परमेश्वर का क्रोध तो उन लोगों की सब अभक्ति और अधर्म पर स्वर्ग से प्रकट होता है, जो सत्य को अदम से दबाए रखते हैं। ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను। उसके अनदेखे गुण
अर्थात उसकी सनातन सामर्थ्य और परमेश्वरत्व जगत की सृष्टि के समय से उसके कामों के द्वारा देखने में आते हैं, यहाँ तक कि वे निरंतर हैं। మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు, वे अपने आप को बुद्धिमान जताकर मूर्ख बन गए। వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి। इस कारण परमेश्वर ने उन्हें उनके मन की अभिलाषाओं के अनुसार अशुद्धता के लिए छोड़ दिया कि वे आपस में अपने शरीरों का अनादर करें। అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు। ప్రేమగల దేవుడు తన వాక్యముతో మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం। विधालय परमेश्वर अपने वचन के द्वारा बातें करने हम छोटी सी प्रार्थना करेंगे। हिंदी में करता हूँ। प्रेमी दयालु अनुग्रहकारी हमारा स्वर्गीय पिता परमेश्वर, आपके प्यारे पुत्र हमारा उद्धार करता प्रभु यीशु मसीह के ऊंचे और पवित्र नाम से आपके पवित्र चरणों में आते हैं, झुककर प्रणाम दंडवत करते हैं। इस तरह इस फोन के माध्यम के द्वारा पिताजी आपके वचन बताने के लिए, आपकी स्तुति आराधना करने के लिए, आपके चरणों में आने के लिए ये सुंदर सुनहरा मौका दिया, बहुत बहुत धन्यवाद देते हैं। पिताजी इस लॉकडाउन के दरमियान पिछले 3 महीने आपने हमको आपके आंखों की पुतली की नहीं रक्षा किया, जीवितों की भूमि पर रखा। हाँ पिताजी, जीवित ही तेरा धन्यवाद करते हैं। आज हम जीवित होके तेरा धन्यवाद करते हैं। प्रभु जी हम पर दया कीजिए, अनुग्रह कीजिए, करुणा कीजिए। प्रभु जी तुझ दास को स्मरण कीजिए। धन्यवाद देते हैं ये जो वचन के भाग आपने हमारे सामने लेके आया, इस वचन के भाग को आप हमें तोड़कर दीजिए। आत्मा और सच्चाई से आपको आराधना करने के लिए आपके विशेष दया अनुग्रह सहायता चाहते हैं। प्रभु जी वचन बोलने के लिए और बोला हुआ वचन को प्रभु जी सही शब्द के साथ भाषांतर करने के लिए भी आपके दास को आपके विशेष अनुग्रह सहायता कीजिए। प्रभु जी हम दोनों के ऊपर आपके विशेष अभिषेक अनुग्रह सहायता चाहते हुए आप ही हमसे बातें करें। प्रभु जी आपकी महानता को दिखाइए और आप कौन है हमको प्रकट कीजिए, और आपने हमारे लिए क्या किया है इसको भी हम समझकर आपकी स्तुति आराधना करने के लिए आपकी विशेष अनुग्रह सहायता चाहते हैं। दिया हुआ समय के लिए धन्यवाद देते हैं। भटकने वाले विचारों को आपके काबू में रखते हैं। प्रभु जी इस फोन में कुछ भी ऐसा प्रभु जी कॉल ना आए ताकि प्रभु जी सुनने वालों को कुछ दिक्कत ना हो। प्रभु जी दया दिखाइए, सब कुछ आप अपने हाथ में लेकर चलाइए, हमारा विनती प्रार्थना है। दिया हुआ समय के लिए धन्यवाद देते हैं। तुझदास को अपने आपके हाथ में सौंपते हुए प्रभु यीशु मसीह के नाम से इस प्रार्थना सुनो और ग्रहण कर पिता, आमीन आमीन आमीन। ఈ ఉదయకాల సమయంలో మనము ప్రభువును ఆరాధించడానికి వచ్చి ఉన్నాము। इस वक्त समय हम प्रभु की आराधना करने आए हैं। దేవుణ్ణి ఆరాధించటము అనేది దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి ఒక ప్రక్రియ। परमेश्वर को आराधना करने की जो बात है वो परमेश्वर को खुशी करने की एक प्रक्रिया है। దాదాపు చూసినట్లయితే యావత్తు మానవాళిని దేవుడు సృష్టించిన తర్వాత మరి देखा जाए तो पूरे सृष्टि को मानव सृष्टि को जो प्रभु परमेश्वर ने बनाया, ఆ సమయంలో మరి దాదాపు 200 సంవత్సరాల తర్వాత మరి ప్రార్థన చేయడం ఆరంభిస్తా వచ్చినారు। फिर उसके पश्चात 200 साल के बाद प्रार्थना करना आरंभ हुआ। కానీ మరి 10వ తరము వాడైనటువంటి నోవహు తర్వాత ఆరాధన అనేది ఆరంభమైనట్లుగా మనం బైబిల్లో చూస్తాము। 10वीं पीढ़ी जो नूह है उसके द्वारा आराधना शुरू किया, ऐसा हम देखते हैं। తాను ఓడలో నుంచి బయటకు వచ్చాడు। वो जहाज से बाहर निकला। ఎప్పుడైతే బయటకు వచ్చి చూసినాడో అక్కడ చూసినట్లయితే చాలా మంది మరి హస్తి పంజరాలు కనపడతా ఉన్నాయి। जब नूह जहाज से बाहर अगर देखा तो क्या देखा कि सबके हड्डियां दिख रहे थे। అయితే ఆ సమయంలో నోవహు కుటుంబం ఎంతో మరి సజీవంగా ఓడలో నుంచి బయటికి రాగలిగినారు। उस समय देखते हैं नूह और उसके घराने के लोग जीवित वे उस नाव से
बाहर जहाज से बाहर निकले। ఎప్పుడైతే నోవా బయటకు వచ్చినాడో బలిపీఠం కట్టి అక్కడ బలిపీఠం మీద పవిత్ర పశువులు పవిత్ర పక్షులన్నిటిలో నుంచి కొన్నిటిని దహన బలిగా అర్పిస్తా వచ్చినాడు. जब बाहर आया उसने एक वेदी बनाई और पवित्र पशुओं में से पवित्र पक्षियों में से उसने बलि चढ़ाया। బలిపీఠం కట్టిన తర్వాత అక్కడ పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులు కొన్ని తీసి ఆ పీఠం మీద దహన బలి అర్పించారు. ఆది కాండం 8వ అధ్యాయం 20వ వచనం. उत्पत्ति की किताब 8 अध्याय और उसके 20 पद में हम देखते हैं, तब नूह ने यहोवा के लिए एक वेदी बनाई और सब शुद्ध पशुओं और सब शुद्ध पक्षियों में से कुछ कुछ लेकर वेदी पर होम बलि चढ़ाया। 21వ వచనము మనం అందరం కలిసి చదువుకుందాం. 21 पद, उत्पत्ति का 8 अध्याय 21 पद को हम सब मिलकर पढ़ेंगे। అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరించును. ఎప్పుడైతే నోబహు దహన బలి అర్పించినాడో जब नूह ने होम बलि चढ़ाया, అప్పుడు దేవుడు ఇంపైన సువాసన నాఘ్రాణించినాడు. तब हम देखते हैं यहोवा ने सुखदायक सुगंध पाया। అంటే మన యొక్క ఆరాధన దేవునికి ఇంపైన సువాసన. यानी हमारी जो आराधना है परमेश्वर के लिए सुखदायक सुगंध है। మూడో వాడైనటువంటి ఏనోషు జన్మించినప్పుడు तीसरा, जब यूनुस जन्म लिया, అప్పుడు ప్రార్థన చేయడం ఆరంభమైంది. ఆది కాండం 4వ అధ్యాయం 26వ వచనం. तब प्रार्थना करना शुरू हुआ। इस बात को हम देखेंगे उत्पत्ति का किताब 4 अध्याय 26 पद में। అయితే ఆ ప్రార్థన ద్వారా దేవుడు అంత సంతోషించినట్టుగా లేదు. लेकिन उस प्रार्थना के द्वारा परमेश्वर इतना प्रसन्न हुआ ऐसा हम नहीं देखते। కానీ 8వ అధ్యాయం 21వ వచనములో నోవహు అర్పించినటువంటి దహన బలి ద్వారా దేవుడు ఇంపైన సువాసనను స్వీకరించినాడు. लेकिन हम उत्पत्ति के 8 अध्याय 21 पद में देखते हैं, नूह ने जो होम बलि चढ़ाया उसके द्वारा परमेश्वर यहोवा ने सुखदायक सुगंध पाया। ఎప్పుడైతే మరి దహన బలి స్వీకరించిన తర్వాత దేవుడు ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను అని అంటా వచ్చాడు. जब परमेश्वर यहोवा ने उस सुखदायक सुगंध को पाया तब परमेश्वर कहता है कि इसके बाद जैसे मैंने सब जीवों का अब मारा है वैसा उनको फिर कभी न मारूंगा। అంటే ఆరాధన అనేది దేవుణ్ణి ఎంతో అత్యధికముగా సంతోష పెట్టేది అని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. मतलब है, बाइबल में इस बात को पाते हैं, आराधना का मतलब है परमेश्वर को कितने ही ऊंचे रूप से उसको प्रसन्न करता है। మరి నిత్యత్వములో ఉండేది ఆరాధననే అని మనం చూస్తూ ఉంటాం. और हम देखते हैं सनातन में है, जो भी सनातन में जो है वो आराधना है। అది మనం ప్రభును చూస్తూ మనం ప్రభును ఆరాధిస్తూ ఉంటాం. और वहां पर हम प्रभु को देखते, हम प्रभु की आराधना करते रहेंगे। ఇది ఎంతో గొప్ప భాగ్యము. ये बहुत ही बड़ी भाग्य की बात है। ఇది ఈ లోకములో ఎవరికీ లేనటువంటిది. और इस संसार में इस भाग्य को कोई नहीं रखता। ఎవరికీ లేదు ఇలాంటి గొప్ప సౌభాగ్యం. ऐसा सौभाग्य की बात और कोई नहीं रखता। కానీ దేవుడు మనకు ఈ లోకములో మరి ఎంతో బహుకొద్ది మందికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. और इस पृथ्वी पर बहुत कम लोगों को इस प्रकार का सौभाग्य परमेश्वर ने दिया है। దీనినే మనం బైబిల్ భాషలో చెప్పొచ్చు ఏంటంటే కృప పొందిన వారము. इसी को हम बाइबल के भाषा में कह सकते हैं अनुग्रह पाए हुए लोग। అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అందుకనే దేవుడు ఆది యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని వెదుకుతున్నాడు అని వ్రాయబడింది. और इसलिए हम यूहन्ना का समाचार 4 अध्याय 23-24 में देखते हैं, पिता जो है ऐसे आराधकों को ढूंढता है जो आत्मा और सच्चाई से उसकी आराधना करते हैं। ఈ లోకంలో ప్రతి ఒక్కరు దేవా అని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తూ ఉంటారు. इस संसार में हरेक परमेश्वर करके हरेक प्रार्थना करता है। కానీ దేవుడు ఎవరినైతే కనికరిస్తాడో వాళ్ళ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు.
लेकिन जिस पर परमेश्वर अनुग्रह दिखाता है उनकी प्रार्थना वो निश्चित रूप से सुनता है। అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ప్రార్థన కంటే ఆరాధన అనేది దేవుణ్ణి ఎక్కువగా సంతోషపరిచేదిగా ఉంటుంది. लेकिन यहाँ पर हम देखते हैं प्रार्थना से कई अधिक आराधना जो है उसको खुश कर देता है। మనం చదివిన లేఖన భాగంలో కొన్ని మాటలు అంటే మనము ఈ ఉదయకాల సమయంలో ఆరాధించుటకు వచ్చినటువంటి ప్రభు ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం చూసి ఆరాధనలోకి వెళ్దాం. आज जो हम प्रभु की आराधना करने आए हैं हम इन बातों को देखेंगे कि परमेश्वर कौन है, प्रभु कौन है, फिर हम आराधना में प्रवेश करेंगे। రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని కుమారుడు అని మనం చూస్తా ఉన్నాం. रोमियो की पत्री पहला अध्याय 3 पद में हम देखते हैं वो हमारा రోమా 1వ అధ్యాయం 3వ వచనం. रोमियो की पत्री पहला अध्याय 3 पद, अपने पुत्र हमारे प्रभु यीशु मसीह, కాబట్టి ఆయన దేవుని కుమారుడు. वो परमेश्वर का पुत्र है। 2 సమూయేలు 3వ అధ్యాయం 2 సమూయేలు 7వ అధ్యాయం 14వ వచనంలో నేను అతనికి తండ్రినైందును అతడు నాకు కుమారుడయ్యుండును అన్న మాట మనం చూస్తా ఉంటాం. दूसरा शमूएल 7 अध्याय 14 पद देखते हैं, मैं उसका पिता होगा और वो मेरा पुत्र होगा, ऐसा लिखा है। తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో నేను ఆయనకు తండ్రినైందును ఆయన నాకు కుమారుడయ్యుండును అని మన మాట చూస్తా ఉంటాం. और फिर इब्रानियों की पत्री पहला अध्याय 5 पद में देखते हैं, मैं उसका पिता होगा और वो मेरा पुत्र होगा। దేవుని కుమారుడు అన్న మాటకు అర్థం ఏంటి? परमेश्वर का पुत्र का मतलब क्या है? కుమారుడు అన్న మాటకు అర్థం ఏంటంటే కు అనగా పాపము, మార అంటే హరించువాడు. और तेलुगु में थे कुमार, ऐसा जो कहते हैं कु, అనగా పాపము, कु मतलब पाप है, మార అంటే హరించువాడు. मारा मतलब छुड़ाने वाला, निकालने वाला। తర్వాత ఆంగ్లంలో చూసినట్లయితే SON సన్ అంటారు. और अंग्रेजी में देखा जाए पुत्र को हम सन, SON सन कहते हैं। ఎస్ అనగా సిన్, సిన్ అంటే పాపము. फिर उसमें यस का मतलब निकलता है सिन, सिन का मतलब पाप। ఈ యొక్క ఆన్ అంటే మీద వేసుకొని వెళ్ళేవాడు. ऑन मतलब अपने ऊपर लेकर चलने वाला। యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. यूहन्ना 1:29 में देखते हैं, देखो संसार का जो पापों को अपने ऊपर उठा ले जाने वाला मेमना। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే ఆయన దేవుని కుమారుడు. प्रभु यीशु मसीह कौन है? वो परमेश्वर का पुत्र है। 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క కుమారుడు ఎందుకు ప్రత్యక్షమైనాడంటే అపవాది యొక్క క్రియలను లయపరచుటకే ఆయన ప్రత్యక్షమైతా వచ్చినాడు. और परमेश्वर क्यों प्रकट हुआ? अपवाद या शैतान के क्रियाओं को नाश करने के लिए। शैतान का काम को नष्ट करने के लिए परमेश्वर का पुत्र प्रकट हुआ. అంటే అపవాది క్రియలు ఏంటివి? फिर ये शैतान के कार्य क्या है? సైతాను యొక్క పనులు ఏంటివనంటే మనుషుణ్ణి మభ్యపెట్టి, మనుషుణ్ణి ప్రలోభపెట్టి, మనుషుని ద్వారా పాపము చేయించుట. शैतान का काम यह है कि मनुष्य को लुभाना, मनुष्य को फंसाना और उसके द्वारा पाप कराना। ఇదే సైతాను యొక్క పని. और यही शैतान का काम है। అయితే ఈ పనులను నష్టపరచడానికే యేసు ప్రభు వచ్చినాడు. लेकिन इन कार्यों को नष्ट करने के लिए, नाश करने के लिए प्रभु यीशु मसीह प्रकट हुआ। ఈ యొక్క పనులు ఎవరి జీవితంలో మరి అపవాది చేయిస్తా వచ్చాడు? फिर ये कार्य शैतान किनके जीवन में, किसके जीवन में करता है? మరి ఈ పనులు మొట్టమొదటి మనం చూసినట్లయితే ఆదాము అవ్వలలో వాడు చేయిస్తా వచ్చినాడు. इन कार्यों को अगर हम पहला देखें आदम और हव्वा में वो किया है। అయితే ఆదాము అవ్వల ద్వారా ఏదైతే పాపం వచ్చిందో, आदम और हव्वा के द्वारा जो पाप प्रवेश हुआ, ఆ పాపమును తీసివేయడానికే యేసు ప్రభు వచ్చాడు. और इस पाप को हटाने के लिए ही प्रभु यीशु मसीह आया।
ఇక్కడ మనం తెలుగులో స్పష్టంగా చూస్తున్నాం, అపవాది యొక్క క్రియలను లయపరచుట అంటే పూర్తిగా తీసివేయడానికే ప్రభు వచ్చినాడు. शैतान के कार्यों को पूरी रीति से नष्ट करने के लिए ही प्रभु यीशु मसीह संसार में आया। తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన మన ప్రభువు. फिर आगे हम देखते हैं रोमियो की पत्री 1 अध्याय 3 पद में, वो हमारा प्रभु है। ఆయన ప్రభు అనగా ఏలువాడు. प्रभु मतलब राज करने वाला। చూడండి ఆది కీర్తనలు 45వ అధ్యాయం 6వ వచనము. देखिए भजन संहिता 45 अध्याय और उसका 6 पद। దయచేసి చదవండి. हे परमेश्वर, तेरा सिंहासन सदा सर्वदा बना रहेगा, तेरा राजदंड न्याय का है। అంటే ఇక్కడ ప్రభు ఎక్కడ ఉన్నాడంటే సింహాసనం మీద ఉన్నాడు. यहाँ पर हम देखते हैं प्रभु सिंहासन पर विराजमान है। అంటే సింహాసనాసీనుడు అని అంటే ఆయన ఏలేవాడు. सिंहासन पर वह विराजमान है, इसका मतलब है वो राज करने वाला है। తర్వాత ఆయన చేతిలో రాజదండమును చూస్తున్నాము. और फिर उसके हाथ में हम राजदंड को देखते हैं। యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి దూతలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు అని వ్రాయబడింది. और प्रभु यीशु मसीह जब इस संसार में जन्म लिया तो स्वर्गदूतों ने ये गवाह दिया, ये प्रभु यीशु मसीह है, ఏ ప్రభు మసీహే, ये प्रभु मसीह है। అంటే ఆయన మస్సీ కాకముందు, క్రీస్తు కాకముందు ఆయన ప్రభు అయి ఉన్నాడు. यानी वो मसीह के पहले वो प्रभु है। ఆయన ఎప్పటి నుంచో నిత్యత్వము నుంచి ఆయన యుగ యుగములు ఆయన సింహాసనాసీనుడు. वो युग युग के पहले सिंहासन पर विराजमान परमेश्वर। అందుకనే కీర్తనలు 90వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువా తరతరముల నుండి నీవే మాకు దేవుడవు అని మోషే అంటాడు. और इसलिए भजन संहिता 90:1 में कहता है, हे प्रभु तू पीढ़ी से पीढ़ी तक हमारे लिए धाम बना है। తర్వాత ఇర్మియా గ్రంథం చూసినట్లయితే 17వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. और फिर इर्मिया का किताब 17 अध्याय 12 पद में हम देखते हैं, हमारा पवित्र आराधनालय आदि से ऊंचे स्थान पर रखे हुए एक तेजोमय सिंहासन के समान है। ఆ యొక్క మహిమగల సింహాసనం మీద మహిమ కలిగినటువంటి దేవుడు ఏలుతున్నాడు. और वो तेजोमय सिंहासन पर बैठकर तेजोमय परमेश्वर राज कर रहा है। అయితే ఆ మహిమ కలిగినటువంటి ప్రభువు నీ నుండి నా నుండి ఆశించేది ఏంటంటే ఆయన మనం చూసినట్లయితే మరి ఆయన మన సౌందర్యమును లేక మన ఆరాధనను కోరినటువంటి వాడుగా 45వ అధ్యాయం కీర్తనలు 11వ వచనంలో చూస్తాము. हम भजन संहिता 45:11 में देखते हैं, ये तेजोमय परमेश्वर हमसे क्या अपेक्षा रखता है, कहता है और राजा तेरे रूप की चाह करेगा, क्योंकि वो तो तेरा प्रभु है, तू उसे दंडवत कर। కాబట్టి ప్రభువు మన సౌందర్యమును కోరినటువంటి వాడు. प्रभु हमारी सुंदरता को चाहता है। కాబట్టి ప్రభువును మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. और इसलिए हम प्रभु को आराधना करने के योग्य बनते हैं। అంటే మనం ప్రభువును ఆరాధించాలి. और इसलिए प्रभु की हमें आराधना करनी है, అనగా ఆయనకు నమస్కరించాలి. यानी उसके हम दंडवत करना है। అందుకనే 95వ కీర్తనలో మనం చూసినట్లయితే రండి మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అని మాట మనం చూస్తా ఉంటాము. और इसलिए भजन संहिता 55 में देखते हैं, आओ हम उस परमेश्वर। కీర్తనలు 95 తెలుగులో 7వ వచనము, హిందీ మే 6 వచనం. और भजन संहिता 55 अध्याय 6 पद, आओ हम झुककर दंडवत करें और अपने कर्ता यहोवा के सामने घुटने टेके। చాలు, మనము రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. आओ हम झुककर दंडवत करें और अपने कर्ता यहोवा के सामने घुटने टेके। కాబట్టి ఆయన మన ప్రభువు. और वो हमारा प्रभु है। తర్వాత ఆయన గురించి మనం ఇంకా కొన్ని మాటలు మనం చూస్తా ఉంటాము. और परमेश्वर के बारे में, हमारे प्रभु के बारे में और कुछ बातें देखेंगे।
రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. रोमियो की पत्री पहला अध्याय और उसका 4था पद। ఆయన పరిశుద్ధమైన ఆత్మ గలవాడు. वो पवित्रता की आत्मा को रखने वाला है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. और इसलिए प्रभु यीशु मसीह पवित्र है। యెషయా గ్రంథము 50 అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్లయితే ఆయన పేరే పరిశుద్ధుడు అని వ్రాయబడింది. అలా వర్షం బ్రేక్ అవుతుంది. రిఫరెన్స్ చెప్తాను. యెషయా కితాబ్ 57. హలో హలో వినపడుతుందా? రిఫరెన్స్ చెప్తాను. ఆయన యెషయా గ్రంథము యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఆయన పేరే పరిశుద్ధుడు అని మనం చూస్తా ఉంటాం. और यशाया नबी की किताब 57 अध्याय 15 पद में देखते हैं उसका नाम ही पवित्र है। కాబట్టి ఆయన పేరే పరిశుద్ధుడు, उसका नाम ही पवित्र है। తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో పేతురు అంటాడు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని అంటాడు. और यूहन्ना 6:68 में देखते हैं तू परमेश्वर का पवित्र जन है, ऐसा लिखता है। అంటే తెలుగులో 69లో ఉన్నాయి, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. और देखते यूहन्ना की पत्री 6 और उसके 68 में యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. इसमें 69 में है हिंदी में, और हमने विश्वास किया और जान गया है कि परमेश्वर का पवित्र जन यही है। అంటే దేవుని పరిశుద్ధుడు ఆయన, यानी परमेश्वर का वो पवित्र जन है। తర్వాత ఇంకా చూసినట్లయితే ఆయన మృతులలో నుండి పునరుత్థుడు. और अगर हम देखें तो वो मृतों में से पुनरुत्थान हुआ परमेश्वर। ఈ మాట కూడా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చూస్తా ఉంటాము. और इस बात को हम रोमियो की पत्री पहला अध्याय 4थे पद में पाते हैं। యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు చెప్తా వచ్చినాడు, పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు. और प्रभु यीशु मसीह यूहन्ना 11 में कहता है पुनरुत्थान और जीवन मैं हूँ, जो मुझ पर विश्वास रखेगा वो जीवित रहेगा। 1994 ఠానాలో ఆరాధన థియేటర్ మీద దేవుడు ఇదే వాక్యముతో దేవుడు నన్ను దర్శిస్తూ 1994 में थाना में जो आराधना का थिएटर है, इसी वचन से प्रभु ने मुझे दर्शन दिया। దేవుని నేను ప్రార్థించినప్పుడు ఇదే వాక్యంతో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. जब मैंने प्रभु से प्रार्थना की, इसी वचन से प्रभु ने मुझसे बातें की। పునరుత్థానమును జీవను నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. पुनरुत्थान और जीवन में हूँ, जो कोई मुझ पर विश्वास रखेगा वो अगर चाहे मरे भी तो जीवित रहेगा। పునరుత్థానం అంటే చనిపోయిన వారిని లేపుట. पुनरुत्थान का मतलब है मरे हुओं को मैं जिलाऊंगा। యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లోంచి పునరుత్థానుడు, ఆయన ప్రథముడు. और प्रभु यीशु मसीह मरे हुए में से पहलौठा ठहरा है, जो जी उठने वाले में पहलौठा ठहरा है। మరే హువే మే సే జీ ఉఠనే వాలో మే పహలౌటా ठहरा है. అయితే ఆయనే పునరుత్థానం అయి ఉన్నాడు. और इसलिए वो पुनरुत्थान है, परमेश्वर है। కాబట్టి మరి ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్షయుడు అన్న మాట మనం చూస్తా ఉంటాము. और एक बात अगर हम देखें तो प्रभु यीशु मसीह అవినాశి अविनाशी परमेश्वर है। రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. रोमियो की पत्री पहला अध्याय और उसका 23 पद। దయచేసి చదవండి. और अविनाशी परमेश्वर की महिमा को नाशवान मनुष्य और पक्षियों और चौपाइयों और रेंगने वाले जंतुओं की मूरत की समानता में बदल डाला। యేసు ప్రభు ఎవరు అని అంటే ఆయన క్షయము కానటువంటి వాడు, అంటే నశించనటువంటి వాడు. ఈజ్ అన్కరప్టబుల్. और प्रभु यीशु मसीह कौन है? प्रभु यीशु मसीह वो है जो नाश नहीं होता, जो अविनाशी है। అంటే ఎప్పుడు జీవముగా ఉండేటటువంటి వాడు, यानी सदा के लिए जीवित परमेश्वर है वो। అంటే క్షయము అనేది ఎరగనటువంటి వాడు. यानी जो नाश
नाश को जानता ही नहीं। అలాంటి అక్షయుడు ఆయన. ऐसे अविनाशी परमेश्वर है वो। తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అక్షయుడు అన్న మాట మనం చూస్తా ఉంటాం. उसके बाद पहला तिमोथियस पहला अध्याय 17 पद में हम देखते हैं, अब सनातन राजा अर्थात अविनाशी। కాబట్టి ఆయన అక్షయుడు అని అంటే క్షయము కానటువంటి వాడు. उसके बाद हम देखते हैं वो अविनाशी है, यानी वो परमेश्वर जिसका नाश नहीं हो सकता। అంత మాత్రం కాకుండా ఆయన మనలను కూడా అక్షయులనుగా చేస్తా వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని పరలోకములో దేవుడు మన కొరకు భద్రం చేసినాడు. और इतना नहीं, हमें भी अविनाशी बनाया और अविनाशी विनाश को भी हमें हमारे लिए स्वर्ग में सुरक्षित रखा। పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వల్ల జీవముతో కూడి నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరల జన్మింపజేసెను. देखिए पत्रस की पहली पत्री पहला अध्याय और 4था पद, अर्थात एक अविनाशी और निर्मल और अजर मिरास के लिए जो तुम्हारे लिए स्वर्ग में रखी है। కాబట్టి దేవుడు అక్షయుడు, ఆయన మనల్ని అక్షయులుగా చేసినాడు. తర్వాత ఆయన మనకు అక్షయమైన స్వాస్థ్యాన్ని పరలోకంలో ఉంచినాడు. और परमेश्वर हमारा अविनाशी है, हमें अविनाशी बनाया और एक अजर विनाश हमारे लिए स्वर्ग में रखा है। తర్వాత ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సత్యమై ఉన్నటువంటి వాడు. और अगर हम देखें तो प्रभु यीशु मसीह परमेश्वर का सच्चाई है। ఇది 25వ వచనంలో చూస్తాం, రోమా 1:25లో. इस बात को हम रोमियो की पत्री पहला अध्याय और 25 पद में पाएंगे। చదవండి. क्योंकि उन्होंने परमेश्वर की सच्चाई को बदलकर झूठ बना डाला और सृष्टि की उपासना और सेवा की, न कि उस सृजनहार की जो सदा धन्य है। आमीन। కాబట్టి ఆయన దేవుని సత్యము అయ్యున్నటువంటి వాడు. और इसलिए हमारे प्रभु यीशु मसीह परमेश्वर की सच्चाई है। యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమును అయ్యున్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్తా వచ్చాడు. और यूहन्ना रचित समाचार 14 अध्याय के 6 पद में कहता है, यीशु कहता है, मार्ग और सत्य और जीवन मैं ही हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं पहुंच सकता। యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మరి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని చెప్తా వచ్చాడు. और यूहन्ना रचित समाचार 17 अध्याय 17 पद में देखते हैं, सत्य के द्वारा उन्हें पवित्र कर, तेरा वचन सत्य है। కాబట్టి ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయంలో మరి 38వ వచనంలో సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అని చెప్తా వచ్చాడు. और हम देखते हैं इस यूहन्ना रचित समाचार उसका 18 अध्याय और 37 के आखिर में देखते हैं, हिंदी में आई थिंक 37 के आखिरी में है, मैंने इसलिए जन्म लिया और इसलिए संसार में आया हूं कि सत्य की गवाही दूं, जो कोई सत्य का है वह मेरा शब्द सुनता है। ఆయన దేవుని సత్యమై ఉన్నటువంటి వాడు. वो परमेश्वर की सच्चाई है। తర్వాత ఆయన సత్య సంబంధి, और वो सत्य का ఆయన संबंधी है ఆయనే స్వయముగా సత్యమై ఉన్నాడు. और स्वयं ही वो सत्य भी है। తర్వాత మరి ఎవరైతే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాడు, और सत्य की गवाही देने के लिए वो आया है। అంటే సత్యము అంటే ఏమిటి అన్నటువంటి దాని గురించి ఆయన చెప్తా వచ్చినాడు. यानी सत्य का मतलब क्या है इसके बारे में वो बताते आया है। దేవుడు సత్యవంతుడు అన్న మాటను చెప్తా వచ్చాడు. और परमेश्वर सत्य है ये बातें बताया। తర్వాత మనలను ప్రభు ఏం చేస్తా వచ్చాడంటే సత్య సంబంధులుగా చేస్తా వచ్చాడు. और हमें उसने क्या किया, सत्य की सच्चाई के संबंधी हमें बनाया। ఎంత గొప్ప దేవుడు. कितना महान परमेश्वर है वो। మనం ఒకప్పుడు సైతాను మాట విని అబద్ధపు సంబంధులుగా ఉన్నటువంటి వారం. हम एक समय ऐसा था कि हम शैतान की बातें सुनते थे और झूठे गवाही बनते थे। అయితే యేసుక్రీస్తు ప్రభు మాట వినుట ద్వారా
మారు మనసు పొందుట ద్వారా దేవుడు మనల్ని సత్య సంబంధులుగా చేస్తా వచ్చాడు. और हम प्रभु यीशु मसीह की बातें सुनने के द्वारा, मन फिराव के द्वारा हम जो है सत्य के संबंधी हमें बनाया। అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంబంధులమైపోయినాము. यानी हम प्रभु यीशु मसीह के संबंधी बन गए, रिश्ते बन गए। ఎంత ఈ లోకములో ఎవరికి ఉందండి ఇంత గొప్ప భాగ్యము? बताइए संसार में कौन इस प्रकार का भाग्य की बात को रखता है? ఈ లోకములో ఎవరికీ లేదు ఇంత గొప్ప భాగ్యము. इतनी बड़ी भाग्य तो इस संसार में कोई नहीं रखता। తర్వాత ఇంకా చివరిగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. और हम देखते हैं रोमी की किताब पहले अध्याय 25 पद में हम देखते हैं वो सदा धन्य है, वो सदा योग्य है। ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. वो सदा के लिए स्तुति पाने के योग्य है। మనము దేవుని స్తుతించినా స్తుతించకపోయినా, हम चाहे प्रभु की स्तुति करे या ना करे, కానీ ఆయన స్తుతి పొందుతూ ఉన్నాడు. लेकिन वो स्तुति पाते आ रहा है। పరలోకములో ఉన్నటువంటి 4 జీవులు, 24 పెద్దలు, కోట్ల కొలది దూతలు ఆయనను స్తుతించి ఆరాధిస్తున్నారు. और स्वर्ग में जो 4 जीव हैं, 24 प्राचीन है, करोड़ों स्वर्गदूत है, ये सब उसकी स्तुति आराधना करते आ रहे हैं। భూలోకములో ఉన్న పరిశుద్ధులు ప్రభువును స్తుతించి ఆరాధిస్తా ఉన్నారు. पृथ्वी पर के सारे पवित्र जन उसकी आराधना करते आ रहे हैं। ఈ లోకంలో ఎంత గొప్ప భాగ్యం ప్రభువును ఆరాధించటము. इस संसार में हमारे लिए कितनी बड़ी भाग्य की बात है कि हम प्रभु की आराधना कर पाते हैं। కేవలం ఈ దినం నువ్వు ఆరాధిస్తే ఆయన ఆరాధన పొందుటకు మాత్రమే కాదు గాని ఆయన యుగముల వరకు స్తోత్రార్హుడై ఉన్నాడు. और केवल आज हम आराधना करते हैं, आज जो आराधना पाने का योग्य नहीं है, वो सदा के लिए, युगान युग के लिए आराधना पाने का योग्यता रखता है। యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది, వధింపబడిన గొర్రెపిల్ల మహిమ, స్తోత్రము, ఘనత, ఐశ్వర్యము పొంద నరుహుడు అని మనం చూస్తా ఉంటాం. और प्रकाशित वाक्य में देखते हैं వధ్ కియా హువా మేమునా, वध प्रकटन किया हुआ ग्रंथम, मेमना। 5వ అధ్యాయము प्रकाशित वाक्य उसका 5 अध्याय 12వ వచనం. 12 पद में देखते हैं, वध किया हुआ मेमना ही सामर्थ्य और धन और ज्ञान और शक्ति और आदर और महिमा और धन्यवाद के योग्य है। అంటే ఆయన పొంద నరుహుడు అని రాయబడింది. यानी वो इन सब को पाने के योग्य है। తర్వాత ఇంకా చూసినట్లయితే యోహాను మరి ఆ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, అనగా సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. उसके बाद हम रोमी की पत्री 9 अध्याय के 5 पद में देखते हैं, वो इतना महान परमेश्वर होने के बावजूद भी सबके ऊपर परम परमेश्वर युगान युग उसकी धन्य होती रहती है। కాబట్టి మనం చూసినట్లయితే ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. वो हमेशा के लिए, सदा के लिए स्तुति पाने के योग्य है। దయచేసి చదవండి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనము. कृपा करके हम पढ़ते हैं रोमियो की पत्री 9 अध्याय 5 पद, पुरखे भी उन्हीं के हैं और मसीह भी शरीर के भाव से उन्हीं में से हुआ, सबके ऊपर परम परमेश्वर युगान युग धन्य हो, आमीन। ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి, అనగా క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడయ్యున్నాడు, ఆమేన్. सबके ऊपर परम परमेश्वर प्रभु यीशु मसीह युगान युग धन्य हो, आमीन। కాబట్టి ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నటువంటి వాడు. वो हमेशा के लिए, सदा के लिए स्तुति के योग्य है। చాలా దిక్కుట్లు ఏమంటారంటే, है ना? बहुत सारे जगहों में इस तरह कहते हैं, बहुत सारी जगह में इस तरह कहते हैं, ఒకడు తినని వాడు అంటే మంచిగా భోజన ప్రియుడు కానటువంటి వానికి భోజనం పెట్టారట, మంచి భోజనం పెట్టారట. एक ऐसा व्यक्ति जो ज्यादा खाना नहीं लेता, ऐसे को अच्छा खाना दिया गया। చాలా భోజనం పెట్టారు అంటే సాధారణంగా మనిషి తినేంత మట్టు పెడతా వచ్చారు. और साधारण रूप से जैसे मनुष्य को दिया जाता है उससे अधिक दिया गया। అంటే అంత మాత్రం పెడతా వచ్చారు, అయితే అందులో కొంత మాత్రమే తీసుకుంటా వచ్చాడు. तो जितना खाना देना चाहिए उतना खाना उसको दिया गया,
लेकिन उनमें से कुछ ही उसने लिया అయితే మిగతాదంతా అక్కడ పక్కకు పెట్టేశాడు. और बाकी बचा हुआ खाना उसने बाजू में रख दिया। అందుకని ఏమంటారంటే చించోరు పెట్టాలి భోజనం అని అంటారు. इसलिए कहा जाता है जो खाता है उसी को खाना जितना देना चाहिए। ఈ లోకంలో చూసినట్లయితే చాలా మంది రకరకాల ఉన్నాడు. అలా రిపీట్ చేస్తారా? ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు వేటినైతే దేవుడని ఆరాధిస్తున్నారో అవి ఎల్లప్పుడూ దేవుని అంటే అవి తీసుకునేవి లేవు, కానీ మన ప్రభు అయితే ఆయన నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. और इस संसार के लोग जिन मूर्तियों की पूजा करते आराधना करते हैं चढ़ाते हैं वो तो उन्हें नहीं लेता, लेकिन हमारे परमेश्वर तो सदा के लिए स्तुति के योग्य है, स्तुति के पात्र है। ఎంత గొప్ప దేవుడు మన ప్రభు. कितना हमारा परमेश्वर महान है। కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించడం గొప్ప భాగ్యము. और उस महान परमेश्वर की आराधना करना ये बड़ी सौभाग्य की बात है। తర్వాత రెండోది ఒక 2 నిమిషాల్లో మనం చిన్న మాట చూసుకుందాం. ఆయన మన కొరకు ఏం చేసినాడు. और 1-2 मिनट में हम देखेंगे हमारे प्रभु हमारे लिए क्या किया। ఆయన నామము నిమిత్తము మనము విశ్వాసమునకు విధేయులమవుతా వచ్చినాము. और उसके नाम के निमित्त हम विश्वास के द्वारा हम उसके अधीन हो गए, आज्ञा माने। రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. हम वापस आते हैं रोमियो की पत्री 1 अध्याय उसका 5 पद। ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విధేయులగినట్లు. दूसरा बात, उसके नाम के कारण सब जातियों के लोग विश्वास करके उसकी माने। బైబిల్లో మనం చూసినట్లయితే నరకానికి పోయేవారు ఎవరనంటే మొట్టమొదలు పిరికివారు, రెండవది అవిశ్వాసులు. और बाइबल हम देखें तो कौन नरक में जाएगा? पहले तो जो डरपोक है और दूसरा अविश्वासी। అయితే మనము కూడా యేసు ప్రభు దగ్గరికి రాకమునకు మనం అవిశ్వాసులుగా ఉంటిమి. हम भी प्रभु मसीह के आने से पहले हम भी अविश्वासी थे। అంటే అవిశ్వాసులు అని అంటే ఇప్పుడు మనము ఏ ఒక వస్తువును చూస్తేనే గాని నమ్ముతాం, గాని చూడకపోతే నమ్మము. अविश्वासी का मतलब है हम किसी चीज को वस्तु को देखते हैं तो ही विश्वास रखते हैं, नहीं तो हम विश्वास नहीं रखते। యేసుక్రీస్తు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు తిని త్రాగి యేసు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు, ఆయనను నేను చూస్తేనే గాని, ఆయన చేతుల్లో ఆయన గాయాల్లో నా వేలు ఉంచితేనే గాని నమ్మను అన్నాడు. प्रभु यीशु मसीह के साथ 3.5 साल जिसके पास बैठा खाया पिया, ऐसा व्यक्ति कहता है जब तक प्रभु यीशु मसीह को मैं नहीं देखूंगा, उसके घाव में मैं अपना उंगली नहीं लगाऊंगा हाथों में, तब तक नहीं मानूंगा। विश्वास नहीं करूंगा करके बोला है. कहता है कि मैं तब तक विश्वास नहीं करूंगा। కాబట్టి ఒక మనిషి యొక్క స్వభావం ఏంటంటే చూస్తేనే గాని నమ్మడు. मनुष्य का स्वभाव यह है जब तक वो नहीं देखता है तब तक वो नहीं मानता, नहीं विश्वास रखता। కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపముల కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన సత్య వాక్యం ద్వారా మనల్ని ఒప్పించి విశ్వాసమునకు విధేయులుగా చేసినాడు. ఇది ఈ లోకములో ఉన్నటువంటి మనుషులకు ఇవ్వబడినటువంటి గొప్ప సౌభాగ్యము. और लेकिन प्रभु यीशु मसीह जो मर गया, गाड़ा गया, जी उठा, इस सत्य पर विश्वास रखने के लिए पवित्र आत्मा परमेश्वर ने हमें मनाया, विश्वास दिलाया, और विश्वास करके उसकी मानने के लिए जो बात हमसे हम पर किया है, ये हम लोगों के लिए एक बड़े भाग्य की बात है। ఇది ఆయన సత్య వాక్యము ద్వారా మనలను తన విశ్వాసమునకు విధేయులుగా చేస్తా వచ్చినాడు. और उसके सत्य के वचन के द्वारा हमें विश्वास करके उसकी आज्ञा मानने वाला बनाया। అంటే విశ్వాసమునకు విధేయులుగా చేస్తా వచ్చినాడు. यानी विश्वास के आज्ञा मानने वाले बन गए। ఇప్పుడు విశ్వాసానికి విధేయులు మనం ఎట్లా అవుతా వచ్చినాము? हम विश्वास को लेकर आज्ञा मानने वाले कैसे बने? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. पहला पत्रस 1 अध्याय उसका 2 पद। మీరు ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. बीच में देखिए, आत्मा के पवित्र करने के द्वारा आज्ञा मानने। అంటే మనం విధేయులుగా ఎట్లా చేయబడతా వచ్చినామనంటే పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించుట ద్వారానే
మనము విధేయులమవుతా వచ్చినాము. हम आज्ञा मानने वाले कैसे बने? हम आज्ञा मानने वाले ऐसे बने, पवित्र आत्मा परमेश्वर अपनी पवित्रता को हमें देने के द्वारा हम उसकी आज्ञा मानने वाले बन गए। తర్వాత సత్యమునకు విధేయులుగా చేస్తా వచ్చాడు. और सत्य का भी हम आज्ञा मानने वाले बन गए। పేతురు రాసిన మొదటి పత్రిక 1:23 మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి. और हम देखते हैं पहला पत्रस पहला अध्याय उसके 23 पद में हम देखते हैं फर्स्ट पीटर फर्स्ट चैप्टर ఫస్ట్ చాప్టర్ వర్స్ 23 ఇన్ తెలుగు 22-23 ఇట్ ఇస్ మిక్స్డ్ ఇన్ తెలుగు. हाँ बस देखिए हिंदी में 22 में है, सत्य के मानने से अपने मनों को पवित्र किया है। కాబట్టి సత్యము ఏంటి అని అంటే యేసు ప్రభు మన పాపముల కొరకు సిలువలో చనిపోయినాడు, ఇది సత్యము. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, ఇది సత్యము. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసు ప్రభు వారు మృతుల నుంచి తిరిగి లేచినాడు, ఇది సత్యము. ఈ సత్యమునకు విధేయులమవటం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తా వచ్చినాడు. और सत्य क्या है? प्रभु यीशु मसीह क्रूस पर मर गया, ये सत्य है। प्रभु यीशु मसीह गाड़ा गया, सत्य है। और हमें धर्मी बनाने के लिए वो प्रभु मसीह जी उठा, ये सत्य है। और इस सत्य के हम इस सत्य को मानने वाले हमें बनाया और उस रीति से हमें उससे पवित्र किया है। उसकी చాలా మంది క్రైస్తవుల్లో మనము విశ్వాసము అన్నటువంటి విషయాన్ని చూడము. बहुत से मसीह लोगों में विश्वास इस चीज को हम नहीं पाते। అయితే దేవుడు విశ్వాసం అనేది మనకి ఎప్పుడు ఇస్తాడు? तो प्रभु हमें विश्वास ये कब देता है? మత్తయి సువార్త 19వ అధ్యాయము, मत्ती रचित समाचार उसका 19 अध्याय, క్షమించండి 21వ అధ్యాయము, माफ कीजिए 21 अध्याय 32వ వచనము और उसका 32 पद। ఇందులో మనం చూస్తాము, మీరు అది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. మనము యేసు ప్రభువును నమ్మాలి అని అంటే పశ్చాత్తాప పడాలి. పశ్చాత్తాపము లేకుండా ఉన్నటువంటి విశ్వాసము అది నిజమైన విశ్వాసము కానే కాదు. आखिरी भाग में हम देखते हैं, तुम ये देखकर बाद में भी न पछताए कि उसका विश्वास कर लेते। यानी विश्वास करने के लिए हमें पछताना जरूरी है। మనము చేసిన పాపముల విషయం పశ్చాత్తాపడాలి. हमने जो पाप किया उनके निमित्त हमें पश्चाताप करना है। ఈ పశ్చాత్తాప కార్యం పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం జరిగిస్తాడు. और ये पश्चाताप के जो कार्य है पवित्र आत्मा परमेश्वर ही हमारे हृदय में करता है। కాబట్టి ఈ పశ్చాత్తాపం ద్వారా దేవుడు మనకు విశ్వాసం అనుగ్రహించినాడు. ఈ విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుకు విధేయులుగా మనల్ని చేస్తా వచ్చాడు. और पश्चाताप करने के द्वारा प्रभु ने हमें विश्वास दिलाया और विश्वास करने के द्वारा हम प्रभु के आज्ञा मानने वाले बनाया। కాబట్టి విశ్వాసమునకు విధేయులమవుతా వచ్చినాము. हम विश्वास के आज्ञा मानने वाले बन गए विश्वास के द्वारा। కాబట్టి విశ్వాసమునకు విధేయులు మాత్రమే విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభుతో ఉండగలరు. और विश्वास के द्वारा जो आज्ञा मानते हैं वही विश्वास के कर्ता प्रभु के साथ रह सकते हैं। తర్వాత ఇదే అధ్యాయంలో మనము రోమిల అధ్యాయము 5వ వచనంలో అపోస్తలత్వమును పొంది ఉన్నాము. అన్న బ్రేక్ ఎత్తుకున్నాను, మళ్ళీ కొనము. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో మనము కృపను అపోస్తలత్వమును పొంది ఉన్నాము. और हम रोमियों की पत्री पहला अध्याय उसके 25 पद में हम देखते हैं, 5 पद में, हाँ माफ कीजिए 5 पद में हम देखते हैं, उसके द्वारा हमें अनुग्रह और प्रेरिताई मिली। కృప ద్వారా మనం రక్షించబడ్డాము. ఎఫెసీ 2వ అధ్యాయం 6-8 వచనాల్లో వ్రాయబడింది. दूसरा अध्याय 6 और 8 पद में लिखा है, अनुग्रह के द्वारा हम उद्धार पाए हैं। కృప మనము దేనికైతే అర్హులము కామో దానికి మనల్ని పాత్రులుగా చేస్తా వచ్చింది. ये अनुग्रह हम जिसके योग्य नहीं ठहरते उसका योग्य बनाया। కాబట్టి తర్వాత అపోస్తలత్వము అనంటే ప్రభు మనల్ని పంపుతా వచ్చినాడు. और उसके बाद हम देखते हैं प्रेरिताई, यानी प्रभु हमें भेजा। కాబట్టి ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నాను. और प्रभु कहता है जैसा पिता ने मुझे भेजा मैं तुम्हें भेजता हूँ।
తర్వాత ఇంకా చివరిగా మూడో విషయం చూసినట్లయితే యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. और उसके बाद में तीसरी बात को देखते हैं, यीशु मसीह के होने के लिए बुलाए गए हो। మీరు ఎవరి వారు? तुम किसके हो? మీరు ఎవరి వారు? तुम किसके हो? నేను యేసుక్రీస్తు వారిని. मैं यीशु का हूँ, यीशु मसीह का हूँ। యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడ్డాను. और यीशु मसीह के होने के लिए मैं बुलाया गया हूँ। యేసుక్రీస్తు ఎవరు? यीशु मसीह कौन है? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. वो राजाओं का राजा है और प्रभुओं का प्रभु है। దేవతలకు ఆయన దేవుడు. और स्वर्गदूतों का वो परमेश्वर है। దేవతాओं का वो परमेश्वर है. देवताओं का वो परमेश्वर है। అందరికంటే పైవాడు. और वो सबके ऊपर है। ఆ పైవాని వారిగా నన్ను దేవుడు చేస్తా వచ్చాడు. और सबके ऊपर वाला जैसा परमेश्वर प्रभु ने मुझे बनाया। ఈ లోకములో ప్రతిదీ మనల్ని కింది వారినిగా చేస్తుంది, కానీ ప్రభు మనల్ని పై వారినిగా చేస్తా వచ్చినాడు. इस संसार में हम सब बातों में कम गिने जाते हैं, लेकिन प्रभु हमें सबसे ऊपर रखता है। అందుకని ప్రభు చెప్తా వచ్చి నిన్ను తలగా ఉంచాను కానీ తోకగా ఉంచను అని అన్నాడు. और इसलिए प्रभु कहता है, मैं तुम्हें सिर किनाई रखूंगा और पूंछ किनाई नहीं। కాబట్టి దేవుని యేసు ప్రభు నమ్ముకున్నట ద్వారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ద్వారా దేవుడు మనల్ని క్రీస్తు వారినిగా, యేసు క్రీస్తు వారుగా ఉండటకు పిలువబడతా వచ్చినాము. और हम प्रभु के मानने के द्वारा, उसके पास आने के द्वारा उसने हमें यीशु मसीह के होने के लिए बुलाया। यीशु मसीह का उसने हमें बनाया। ఆయన మన జీవితంలో ఉన్నటువంటి అపవాద క్రియలను లయం చేయడానికి యేసు ప్రభు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. और हमारे जीवन में इस शैतान की क्रियाओं को, कार्यों को नष्ट करने के लिए वो इस संसार में भेजा गया। ఓ ప్రభువా, నా జీవితంలో ఉన్న పాపమును తీసివేయడానికి, నా పాప జీవితం నుంచి నన్ను విడిపించి ఒక పరిశుద్ధునిగా చేయడానికి నువ్వు ఈ లోకానికి వచ్చినావు. అందుకు నీకు వందనాలు. हे प्रभु जी, तेरा धन्यवाद हो कि तू संसार में आया, मुझसे पाप से छुड़ाने के लिए, इस पाप के जीवन से हटाने के लिए तूने आया। इससे तेरे धन्यवाद हो। మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు, సైతానుకు బానిసగా ఉన్న నన్ను ఏలడానికి నువ్వు వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. और मन की इच्छाओं को, शरीर की अभिलाषाओं को प्रभु जी इन सब से छुड़ाने के लिए तू संसार में आया। तेरे धन्यवाद हो। దేవా, నువ్వు పరిశుద్ధుడవు, అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. हे प्रभु, तू पवित्र है और इसलिए मैं तेरी स्तुति आराधना करता हूँ। నువ్వు మృతుల్లోంచి పునరుత్థానుడవైనావు, నన్ను నీతిమంతునిగా తీర్చడానికి నీకెంతో వందనాలు. तू मरे हुए से जी उठा ताकि तू मुझे धर्मी बनाए और इसलिए तेरे धन्यवाद हो। ప్రభా, నువ్వు అక్షయుడవైన నన్ను, క్షయమైనటువంటి నన్ను అక్షయునిగా చేసినావు, ఎంతో కృతజ్ఞుడను. हे प्रभु, तू अविनाशी है और नाशवान मुझको अविनाशी बनाया, इसके लिए तेरे धन्यवाद हो। ప్రభా, అబద్ధానికి దాసునిగా ఉన్న నన్ను సత్యానికి సంబంధిగా చేస్తా వచ్చినావు, నీకెంతో వందనాలు. हे प्रभु, मैं जो झूठ का गवाही था, तूने मुझे सत्य का संबंधी बनाया, इसके लिए तुझे धन्यवाद देता हूँ। ఓ ప్రభా, నువ్వు నిరంతరము స్తోత్రార్హుడవై ఉన్నావు. हे प्रभु, तू सदा के लिए स्तुति के योग्य है। ప్రభా, ఇంత గొప్ప దేవుడవై ఉండి నన్ను విశ్వాసమునకు విధేయునిగా చేస్తా వచ్చినావు. हे प्रभु, तू इतना महान परमेश्वर होने के बावजूद भी विश्वास के द्वारा आज ना मानने वाला बनाया। తర్వాత ప్రభా, నీ కృపను, నీ అపోస్తలత్వాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకెంతో వందనస్తుడను. उसके बाद प्रभु जी तूने अपना अनुग्रह दिया और प्रेरिताई तुझसे मिली, इसके लिए प्रभु जी मैं तुझे धन्यवाद देता हूँ। ప్రభా, నన్ను నీ వాణిగా చేస్తా వచ్చినావు, నీకెంతో వందనస్తుడను. हे प्रभु, तूने मुझे अपना बनाया, इसके लिए मैं बहुत ही आभारी हूँ। యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటే పైవాడు. प्रभु यीशु मसीह सबके ऊपर है वो, అయితే నన్ను కూడా పైవానిగా చేస్తా వచ్చినావు. और मुझे भी सबके ऊपर उसने बनाया। ప్రభా, నేను కింది వాడినైన నన్ను పైవానిగా చేసినావు, నీకెంతో కృతజ్ఞుడను. हे प्रभु, मैं कितना नीचे गिराया गया हूँ, लेकिन तूने मुझे ऊपर बैठाया, और प्रभु जी मैं कितना ही आभारी हूँ। ఇవన్నీ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసినటువంటి మరణ, భూస్థాపన, పునరుత్థానముల ద్వారా
దేవుడు ఇది సాధ్యపరుస్తూ వచ్చినాడు. और इन सारे कार्यों को प्रभु यीशु मसीह के मारे जाने, गाड़े जाने और जिलाए जाने के द्वारा इन सबको उसने हमारे प्रति किया है। మనం ఆరాధనలోకి వెళ్దాం. हम आराधना में प्रवेश करेंगे।